విశాల్ గున్ని ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ల బదిలీలో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీగా శ్రీ విశాల్ గున్ని ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డీసీపీ లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు. వీరు 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. విశాల్ గున్ని 2013 నుండి 2015 వరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్పీగా మరియు పదోన్నతిపై ఓఎస్డీగా విశాఖపట్నం రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం మరియు విశాఖపట్నం రేంజ్ పై అవగాహన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖలోని అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకు వెళ్తానని అన్నారు. తాను అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్తలు ప్రచురించే ముందు తనను లేదా తమ ఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ఈ రోజున సోషల్ మీడియాలో పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తలు ప్రచురించడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, కావున వార్త ప్రచురించే ముందు దానిని నిజ నిర్ధారణ చేసుకోవాలని, తద్వారా పత్రికల విలువలు కూడా పెరుగుతాయని ఆయన మీడియాను కోరారు. నమస్కారాలు. ఈరోజు I've taken charge as DIG వైజాగ్ రేంజ్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అందరూ ఎస్పీలతో కానీ ఆఫీసర్స్తో కానీ డీటెయిల్డ్గా ఒక రివ్యూ తీసుకొని ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేయాల్సి ఉంది, ఏ ఏరియాస్లో మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాల్సి ఉంది, అవన్నీ కూడా నేను నేర్చుకుంటాను. అదేవిధంగా ఐ విల్ టేక్ అ స్టాక్ ఆఫ్ థింగ్స్. ముఖ్యంగా డిఐజీగా మై మెయిన్ ఫోకస్ ప్రజలకి మెరుగైన సేవలు అందించడము, క్షేత్రస్థాయిలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి, అది కూడా మనము ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ మనము ఆలోచిస్తే మీరందరూ తెలుసు, డిఐజీ వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాలు, ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి, పాడేరు, ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది. విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆల్ దిస్ ఏరియాస్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు మీరందరికీ తెలుసు, గత 6 months నుంచి ప్రభుత్వం ఎన్డీపీఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది. దీంతో చాలా కేసెస్ ఎన్డీపీఎస్ తగ్గాయి. మనకి ఎన్డీపీఎస్ కేసెస్ మీద డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. మీరందరికీ తెలుసు, నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడము, అదేవిధంగా నిష్పక్షపాతంగా పని చేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్ని తీసుకువెళ్ళండి. పోలీస్ వాళ్ళు, ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్, అందుబాటులో 24/7 మీతో ఉంటుంది. క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీకు గ్రీవెన్స్లు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు. ఫోకస్ విల్ బీ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి. సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ డిఐజీ. తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు, మా ఆఫీస్కి రావచ్చు, వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచుకోవచ్చు. ఎస్పీలతో మాట్లాడి డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ ద గ్రీవెన్సెస్ ఆర్ రిజాల్వ్డ్. మీడియా మిత్రులకి ఇంకొక రిక్వెస్ట్, దయచేసి నా ఫోన్ 24/7 స్విచ్ ఆన్లో ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు మా పిఆర్ఓలు కానీ స్వయంగా నాకు ఫోన్ చేయండి, ఎస్పీలకు ఫోన్ చేయండి, క్లారిఫై చేసిన తర్వాతనే రాయండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి సోషల్ మీడియా ఏజ్లో మీరు టైప్ చేసిందే న్యూస్, మీరు పెట్టిందే న్యూస్, పెట్టిందే వాస్తవాలు అయిపోతాయి. సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే,
రెండోసారి దాన్ని వాస్తవాలు ఏం జరిగాయని కనుక్కొని క్రాస్ చెక్ చేసుకుని తర్వాత స్క్రోలింగ్లు పెట్టండి, లేదంటే పెట్టండి. ఇన్ కేస్ ఐ విల్ నాట్ అవైలబుల్, ఇమీడియట్లీ మై పిఆర్ఓ విల్ బీ దేర్. ఇమీడియట్గా వారు అవైలబుల్ లేదంటే ఐ విల్ కాల్ బ్యాక్ ఇమీడియట్లీ. ఏదైనా బికాస్ ఆఫ్ సమ్ ప్రెజర్ ఐఎమ్ ఇన్ అ మీటింగ్ ఆర్ సమ్ అదర్ వర్క్, ఐ విల్ డెఫినెట్లీ కాల్ బ్యాక్ ఇన్ 5 to 10 minutes. ఓకే, స్పీక్ టు ది లోకల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్, స్పీక్ టు ద డిఐజీ, తర్వాతనే మీరు స్క్రోలింగ్లు కానీ ఇది కానీ పెట్టండి. ఓకే, సో దీంతో ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ మీడియాను నమ్మొచ్చు, పోలీస్ వాళ్ళు చెప్పిన దానికి మీడియా దానికి సమన్వయం ఉందని తెలుస్తుంది. ఆ కోఆర్డినేషన్తో మనం ముందుకు వెళ్తే ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ఇబ్బందులు ఉండవు. సో థ్యాంక్ యూ. చాలామంది దీంట్లో పాత పరిచయాలు ఉన్నాయి నాకు. సో కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి. సో ఈ ప్రెస్ మీట్ తర్వాత కూర్చొని ఒక 2 minutes ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. డెఫినెట్లీ విల్ వర్క్ ఫర్ ఇంప్రూవింగ్ పోలీస్ సర్వీసెస్. పోలీస్ ఉద్యోగాలు చేరిన తర్వాత ప్రజలకి అందించడం సేవలు ఎలాగున్నాయి, నిన్న చేసిన ఉద్యోగాలకు రేపు చేసిన ఉద్యోగాలకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, అది మనకి మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇంప్రూవింగ్ ది ఎఫిషియన్సీ, టేకింగ్ పోలీసింగ్ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్, ఇది మనకి ప్రయారిటీ ఏరియాస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.